వెనిజువెలా చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లును ఆ దేశ అసెంబ్లీ ఆమోదించగానే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. ముదురను అమెరికా అరెస్టు చేసి పట్టుకెళ్లిన తర్వాత జరిగిన ఈ పరిణామాలను చూస్తుంటే అంతా డొనాల్డ్ ట్రంప్ కోరుకున్నట్లే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా కంపెనీలు ఎప్పటినుంచో వెనిజువెలా మీద కన్నేయడం తెలిసిందే. మరోవైపు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో భారత ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాల సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దాదాపు 2 దశాబ్దాలుగా చమురు రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచిన వెనెజువెలాలో ఇప్పుడు కొత్త మార్పు చోటు చేసుకుంది. చమురు రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారం తెరిచే బిల్లుకు జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సంబంధిత బిల్లుపై తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విధాన మార్పుగా భావిస్తోన్న నిర్ణయంతో విదేశీ చమురు కంపెనీలు ప్రత్యక్షంగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం లభించనుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, రాయల్టీలను తగ్గించే అవకాశాన్ని కూడా చట్టం కల్పిస్తోంది. వివాదాలు తలెత్తితే వెనెజులా కోర్టుకు బదులుగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని నిబంధనలు చేర్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థ పెట్రోలియోస్ డి వెనెజువెలా చమురు వెలికితీత బాధ్యతలు చేపట్టేది. ఇకపై ఆ సంస్థ పాత్ర గణనీయంగా తగ్గనుంది. వెనెజువెలాలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా సైనిక చర్యల్లో అప్పటి అధ్యక్షుడు నికోలాస్ మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఆమె పదవిలోకి వచ్చిన కొద్ది రోజులకి ఈ చట్ట సవరణపై సంతకం చేశారు. కాగా ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకే జరుగుతోందనే విమర్శలొస్తున్నాయి. దాదాపు 70 ఏళ్ల జాతీయ చమురు స్వాభిమానాన్ని ఒక్కసారిగా చెరిపేశారని మాజీ ఇంధన మంత్రి రఫేల్ రామిరెజ్ ఆరోపించారు. దేశ ఆర్థిక స్వావలంబనకు ఇది ముప్పు కావచ్చని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డెల్సీ రోడ్రిగెజ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని కరాకస్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అత్యధిక ముడి చమురు నిల్వలతో ఉన్న దేశంగా ముందుంది. ఈ దేశం వద్ద సుమారు 303 బిలియన్ బ్యారెల్స్ నిల్వలున్నాయి. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో 17.3% ఉంటుంది. రెండో స్థానంలో సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెల్స్ నిల్వలున్నాయి. ఆ తర్వాత వరుస క్రమంలో ఇరాన్, కెనడా, ఇరాక్, యుఏఈ, కువైట్, రష్యా, అమెరికా, లిబియాలు నిలుస్తాయి. 2007లో అప్పటి వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చాలా వరకు చమురు ఉత్పత్తిని జాతీయకరణం చేయడంతో ఎక్సాన్ మొబిల్, కొనోకో ఫిలిప్స్ వంటి కంపెనీలు ఆ దేశాన్ని వీడాల్సొచ్చింది. అప్పటి నుంచి చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రపంచ చమురు నిల్వల్లో వెనెజులా వాటా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ దేశం వెలికితీస్తున్నది రోజుకు 11 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే, అంటే సుమారు 1%. వెనెజువెలాలో చమురు రంగం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవడం, అవినీతి, అంతర్జాతీయంగా ఆ దేశంపై ఉన్న ఆంక్షలు అవరోధంగా మారాయి. గల్ఫ్ దేశాల్లో లభించే తేలికపాటి చమురుతో పోలిస్తే ఈ భారీ చమురును శుద్ధి చేయడానికి అధునాతన రిఫైనరీలు అవసరం. ఈ క్రమంలో అమెరికా దృష్టి ఎప్పటి నుంచో వెనెజువెలా మీద అమెరికా కన్నేసింది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ అతి తక్కువ నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. దీంతో అగ్రరాజ్యం అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతులపై ఆధారపడకుండా తన స్వయం సమృద్ధిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముదురో అరెస్టు తర్వాత వెనెజువెలాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగెజ్ సంస్కరణలకు బాటలు వేయక తప్పలేదు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉత్పత్తిని పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టారు. ఇదే సమయంలో అమెరికా కూడా వెనెజువెలాపై విధించిన చమురు ఆంక్షలను సడలించడం ప్రారంభించింది. వెనెజువెలా ముడి చమురును రవాణా చేయడం, నిల్వ, ఎగుమతి, కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాలపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఇంధన కంపెనీలు మళ్లీ వెనెజువెలాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వనుంది. ఈ నిర్ణయాలు 2 దేశాల మధ్య కొత్త ఆర్థిక, భౌగోళిక, రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి. మరోవైపు వెనెజువెలా వాణిజ్య వైమానిక గగనతలం త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా పౌరులు సురక్షితంగా వెనెజువెలాకు ప్రయాణించొచ్చని తెలిపారు. రవాణా శాఖ, రక్షణ విభాగం అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన సైనిక చర్యల కారణంగా విమాన సర్వీసులను నిలిపివేసింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ వెనెజువెలా
తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తో ఫోన్లో సంభాషించారు. రానున్న కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యవసాయం సహా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. అభివృద్ధి చెందుతోన్న దేశాల కూటమి గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు. మోదీతో ఫోన్ సంభాషణ అనంతరం డెల్సీ రోడ్రిగ్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్తో పలు రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించే అంశంపై చర్చించినట్లు తెలిపారు. 2026లో ద్వైపాక్షిక సంబంధాలను పునః ప్రారంభించేందుకు ఒక సాధారణ ప్రణాళికపై ముందుకు సాగాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు.